ఇప్పుడు మీరు చేసే బొమ్మలు చెక్కతోనేనా అండి? చెక్కతోని. ఏ చెక్క అది? అంకుడు. దీని బొటానికల్గా రైటియా టింక్టోరియా అంటారు. ఓకే. అయితే 92 నుంచి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగానే వెళ్ళడం మొదలుపెట్టాయి, ప్రకృతి రంగులతోనే. మొట్టమొదటి ఎగ్జిబిషన్ వడోదరలో నడిచింది. 5 రోజులకు మేము పట్టుకెళ్ళిన సరంజామా అంతా రోజున్నరలోనే అయిపోయింది. అలాగే ప్రగతి మైదాన్ ఇవన్నీ కూడా. అప్పుడు మళ్ళీ ఏమైందంటే శాంతినికేతన్లో మళ్ళీ మేము ఎగ్జిబిట్ చేసినప్పుడు మెనోనైట్ సెంట్రల్ కమిటీ మాకు కనెక్ట్ అయింది. మెడ్రాస్ క్రౌడ్ ఫౌండేషన్ ఏమో మాకు ఫెసిలిటేట్ చేసింది. ఎక్స్పోర్ట్ లైసెన్స్ మాకు లేదు, మెడ్రాస్ క్రౌడ్ ఫౌండేషన్కే ఉంది. మెడ్రాస్ క్రౌడ్ ఫౌండేషన్ ద్వారా ఏం చేసామంటే వివిధ దేశాలకు వెళ్ళాయి. ముందు పెన్సిల్వేనియా మొదలు పెట్టాము, తర్వాత ఫిలడెల్ఫియా వెళ్ళింది, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్. గ్లోబల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, క్రౌడ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోనే మేము పనిచేస్తున్నప్పుడు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేస్తుంటే ప్రాచుర్యం గురించి, ఎలా ప్రాచుర్యం పొందిందో చెప్తాం. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ వర్కర్స్? ఇక్కడ ఇప్పుడు అయితే 160 మంది కుటుంబాలు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ అంటే ఈ ఎస్పెషల్లీ అంటే ఏటికొప్పాక చెక్క బొమ్మలు ఇక్కడ మాత్రమే తయారవుతాయేమో కదా? ఏటికొప్పాక బొమ్మలు ఇక్కడ ప్రసిద్ధి. దీని చరిత్రలోకి వెళ్దాం. దీని చరిత్రలోకి వెళ్తే ఏమైందంటే ఇంటేక్ అనే ఒక సంస్థ ఏం చేస్తుందంటే దీన్ని స్టడీ చేసినప్పుడు ఇది బహమనీ టైంలోనే ఇది మనుగడలో ఉందని గుర్తించారు. ఓకే, ఇంకా ముందు ఉండొచ్చు. అదేవిధంగా ఏనుగుల వీరాస్వామి గారు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన కాశీయాత్ర రోడ్డు మీద వెళ్ళడం అప్పుడు రైలు బోర్డు లేవు 1830 ప్రాంతంలో. ఆయన ఏం చేస్తుంటే అప్పటికే మనుగడలో ఉందని ఆయన రాసుకొచ్చారు. ఓకే ఓకే, అంటే ఇది చాలా పురాతనమైనది, అంటే మనందరికంటే పురాతనమైనది. అయితే ఇది మనుగడ సాగించడానికి ఒక కారణం ముందు తెలుసుకుందాం మనం. అంటే మీకు తెలిసే ఉంటుంది, ముఖ్యంగా యాత్రా స్థలాలు. లక్క బొమ్మ లేకుండా కానీ లక్క వస్తువు లేకుండా కానీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్రా స్థలం ఉండదు. ఇప్పుడు లక్క బొమ్మలు ఉన్నాయా సార్? అసలు ఉన్నాయా? ఎక్కడ దొరుకుతున్నాయి అంటారు? యాత్రా స్థలాలన్నింటిలోని కూడా మీకు ఏదో ఒక రూపంలో బరిన్ రూపంలోనున్న లక్క బొమ్మలు ఉంటాయి. ఇన్నాళ్ళు మనుగడ సాగించడానికి కారణం ఏంటంటే యాత్రా స్థలాలు. రెండో కారణం మనకి సాంప్రదాయబద్ధంగా వచ్చిన బొంగరాల ఆట. అవును. తర్వాత ఏటికొప్పాకు ఇంకొక విశిష్టత ఏంటుందంటే ఆ రోజుల్లో దక్షిణ భారతదేశం అంతటికీ కూడా కులపాత్రలు ఏటికొప్పాకు నుంచి వెళ్ళి. రైట్. ఆఖరి కారణం అంకుడి చెట్టు. అంకుడి చెట్టు చిరంజీవి. ఓకే. ఏం చేతంటే అంకుడి చెట్టు ఒకటేనా ఉందా? మీకు అది చూపిస్తాడు. తప్పకుండా. అంకుడికి ఇన్ని విశిష్టమైన లక్షణం ఏముందంటే ఎన్నిసార్లు కొట్టినా వస్తూనే ఉంటుంది. తర్వాత డీగ్రేడెడ్ ల్యాండ్లో బాగా మొలుస్తుంది. దాన్ని వ్యవసాయం చేయడం, సాగు చేసి పండించవలసిన అవసరం అయితే కనపడలేదు. దానికి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే విత్తనం గాలిలోనే అది ప్రాపగేట్ అవుతుంది. ఓకే. గాలిలో ఎగిరి ఎక్కడో. ఎలా ఉంటుంది? మన కొబ్బరి చెట్టులా ఉంటుందా? అంకుడి చెట్ట కాదు, మామూలు ఆకులు చెట్టు ఉంటుంది. ఇది అంకుడు. ఈ 3 కారణాలు 550 ఏళ్ల కంటే పురాతనమైంది. ఇప్పటి వరకు కూడా తీసుకురావడానికి ఈ కారణాలు. తర్వాత ఏటికొప్పాకు విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకటి నైపుణ్యం, వనరులు, సాంకేతికత అంటే సైన్స్. ఒక దగ్గర ఉన్న గ్రామం భారతదేశంలో మిగతా గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఏటికొప్పాకు ఒకటి. ఇది ఏటికొప్పాకు తాలూకు విశిష్టత. మీరు చేసిన బొమ్మలు కొన్ని మాకు చూపిస్తారా? తప్పకుండా. తర్వాత ఏటికొప్పాక తూర్పు కనుమలను ఆనుకొని ఉన్నది, అది కూడా ఏటికొప్పాక తాలూకు విశిష్టతే. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా సాంకేతికత అన్నాము. సాంకేతికత అంటే చెట్ల నుంచి రంగులు ఎలా సేకరిస్తాం, వాటిని ఎలా భద్రపరుస్తాము, ఎలా వాడతాము, టెంపరేచర్ ఎలా మీరు కలర్స్ ఎలా చేస్తారు? చెట్ల నుంచి ఎలా రంగులు తీస్తారు? చెట్ల నుంచి ఏం చేస్తామంటే కొన్ని చెట్ల నుంచి పళ్ళు రంగులు ఇస్తాయి. దానిమ్మ ఉందనుకుందాం ఉదాహరణకి, దానిమ్మ తొక్క నుంచి రంగు తీస్తాం. ఎలా తీస్తారంటున్నారు? అదే దాన్ని ఏం చేస్తామంటే ఒక బాగా ఎండబెట్టిన తర్వాత మనం కాఫీ డికాషన్ తీసినట్టే రంగు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అమ్మో, చాలా కష్టం సార్. ప్రాసెస్ చాలా కష్టంగా ఉందిగా. ప్రాసెస్ కష్టమే. కష్టం లేకుండా మనం ఒక బొమ్మకి అందాన్ని తేలేం. అంటే మరి ఇలా న్యాచురల్ డైయింగ్స్ అంటే కలర్స్ అంటే అవును, కెమికల్ కలర్స్తో పోలిస్తే కానీ చేయాలని తపన ఉన్నప్పుడు ఏంటంటే కష్టం కాదు కదా. ఇది నేర్చుకున్న ఒక కుటుంబం 2 కుటుంబాలు వీళ్ళందరికీ రంగులు సప్లై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఉపాధి పొందుతారు. కరెక్ట్ సార్. కష్టపడకుండా మనకి ఫలితం అన్నది ఆశించలేము, కష్టం ఉండాలి. రెండోది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అటవీ శాఖ ఇప్పుడు ఏం చేసిందంటే అంకుడుని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి చాలా సహకారం అందించడము ఇది నడుస్తుంది. మీ తర్వాత ఎవరైనా ఉన్నారండి? నా తర్వాత యంగ్ జనరేషన్ అయితే ఇప్పుడు 5 ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీలో? నా ఫ్యామిలీలోని దీనికి వారసత్వాన్ని
ఆస్తుల్ని వారసులు ఉంటారు కానీ ఆస్తులకి కళకి ఉండరంట, కళకి ఆర్ట్కి నాలెడ్జ్కి ఎవడు నేర్చుకుంటే వాడే వారసుడు. అంతే, కరెక్ట్. నా పిల్లలు నేర్చుకోవాలని లేదు, ఎవడైతే ఇందులో నేర్చుకున్నాడో వాడే వారసుడు. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయి? ముఖ్యంగా ఇందులో బొమ్మలతో మొదలు పెడితే బొంగరం దగ్గర నుంచి రకరకాల ఆట వస్తువులు, పుష్పుల్ టాయ్ అంటాం, కొన్ని బర్డ్స్, యానిమల్స్, విజిల్స్, అలాగే పెన్సిల్ షార్ప్నర్స్, ఇవన్నీ కూడా బొమ్మల్లోకి వస్తే ఇంట్లోని మనం ఏం చేస్తామంటే కొంతమంది ఇప్పుడు ఇంటీరియర్స్ ఏం చేస్తున్నారంటే కిచెన్ కూడా ఇప్పుడు డిజైన్ ఇది అయిపోయింది, డిజైనర్ కిచెన్ అయిపోయింది. కాబట్టి ఇందులో స్పైస్ జార్స్ బాగా అక్కడ సూట్ అయ్యాయి. ఓకే, ఇది ఏమైందంటే రిలీఫ్ కూడా చాలా బాగుంది. కొంతమంది ఇంటీరియర్స్ ఏం చేస్తున్నారు దీన్ని రిలీఫ్ గా కూడా తీసుకోవడం. నీళ్లు మాత్రం తగలకూడదేమో, నీరు తగలకూడదు ఎప్పుడు కూడా. ఈ రంగులు డ్రైగానే ఉండాలి. గది వాతావరణానికి ఎండకి పనికి రాదు, వేడికి అంటే గది వాతావరణం సరిపోతుంది. గది వాతావరణంలోనే ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఏం చేద్దంటే నా ఈ 100-125 ఏళ్ల కిందటి ఇంకా వస్తువులు కొన్ని నేను సేకరించి ఉంచాను ఇక్కడ, అవి మీరు చూద్దరు కానీ. తప్పకుండా అండి, తప్పకుండా. అయితే ఇప్పుడు మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అదొక్కసారి మా ప్రేక్షకులందరికీ ఒకసారి చూపిస్తే చాలా సంతోషం. ఒకటి, రెండోది మీరు తయారు చేసిన బొమ్మలు ఒకసారి మాకు చూపిస్తే, అలాగే ఎలా తయారు చేస్తారనేది ఒకటి ఏదైనా మాకు చూపిస్తే ప్రేక్షకులందరి కోసం ఒకసారి చూపిద్దామని. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే కళాకారుడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఇంటి దగ్గరికి వెళ్తే తప్పకుండా అక్కడ ఒక బొమ్మ మీకు తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ఇల్లు కూడా మీరు చాలా డిఫరెంట్ గా కట్టారు. అవును. ఎలా ఇది ప్లానింగ్ అంతా ఎవరిది? ప్లానింగ్ అంతా నాదే. రెండోది కాస్ట్ ఎఫెక్టివ్, తెలుగులో ఏమంటారో మరి నాకు తెలియదు కానీ కాస్ట్ ఖర్చు తక్కువ. ఇల్లు ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ ఖర్చు అవడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ వాళ్ళు తగ్గించుకోవాలి. సిమెంట్ వాడకాన్ని తగ్గించుకుంటే ఇంటికి ధర తగ్గుతుంది, అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండోది ప్లాస్టింగ్ చేస్తే పుట్టి పెట్టాలి, పుట్టి పెడితే ఏసీ వాడాలి. ఈ ఇంటికి అసలు మీకు ఏసీ అక్కర్లేదు, ఎందుకంటే అంత చల్లగా ఉంది లోపలంతా కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసాము. నేను ఏమన్నానంటే ఐ డ్రీమ్డ్ అండ్ ఐ బిల్ట్. అంటే ఇంత మారుమూల గ్రామానికి మీకు కట్టేవాళ్ళు దొరికారు. ముందు వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని తయారు చేయడానికి 3 రోజులు కొంచెం తర్ఫీదు ఇస్తే తర్వాత స్లోగా వాళ్ళే నేర్చుకున్నారు. మొత్తం ఇల్లు అంతా కట్టారు. అయితే మా వాళ్ళందరికీ ఒకసారి ఇల్లు చూపిద్దాం. తప్పకుండా రండి.